వణుకుడు జబ్బు లేదా కంపవాతం, పార్కిన్సన్స్ డిసీజ్ కొంతమందిలో చాలా తీవ్రంగా ఉంటది, కొంతమందిలో చాలా స్వల్పంగా ఉంటది. ఈ జనరల్ గా 5 స్టేజెస్ గా దీన్ని డివైడ్ చేస్తారు. స్టేజ్ 1 డిసీజ్ ప్రొడామినెంట్ గా సిమ్టమ్స్ ఒకవైపే ఉంటాయి. చాలా సార్లు వాళ్ళకంటూ ఏమి తెలియదు. ఎప్పుడైనా యథాలాపంగా వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు కానీ, లేదంటే నడుస్తున్నప్పుడు కానీ ఒకవైపు చేయదరటం కానీ, కూర్చున్నప్పుడు చేయదరటం, నడుస్తుంటే కొంచెం ఒకవైపు ఆర్మ్ స్వింగ్ తగ్గటం అనేది జరుగుతుంది. స్టేజ్ 2 డిసీజ్ ఇది బైలేటరల్ డిసీజ్, అంటే రెండు వైపులా చేతులు కాళ్ళు ఇన్వాల్వ్ అవుతాయి. వాళ్ళు కూర్చున్నప్పుడు కానీ ఏదైనా చేతులు కాళ్ళు అదురుతా ఉంటాయి. కానీ నడుస్తున్నప్పుడు వాళ్ళ నడకలో ఎటువంటి తేడా ఉండదు, కేవలం ఆర్మ్ స్వింగ్ తగ్గుతుంది రెండు వైపులా. వీళ్ళు ఇతరులానే అన్ని పనులు చేసుకోగలుగుతా ఉంటారు. స్టేజ్ 3 డిసీజ్ ఇది రెండు వైపులా ఉంటది. వాళ్ళు టర్న్ అయ్యేటప్పుడు కొంత ఇంబ్యాలెన్స్ గురవుతా ఉంటారు. అది చాలా మట్టుకు వాళ్ళ పనులు చాలా ప్రెజర్వ్ అయిపోయి ఉంటాయి. వీళ్ళు మందులతో కూడా బాగా రెస్పాండ్ అవుతానే ఉంటారు. స్టేజ్ 4 డిసీజ్ ఇది బాడీ మొత్తం ఇన్వాల్వ్ అయిపోతుంది. కొంత వాళ్ళకి డిపెండెన్సీ అనేది ఎక్కువైపోతుంది. అంటే చాలా పనులకి వాళ్ళ పక్కన వాళ్ళ మీద డిపెండ్ అయిపోతా ఉంటారు. కానీ ఎటువంటి సపోర్ట్ లేకుండా నడవగలుగుతారు. నడుస్తుంటే ముందలకి తోసినట్టు, పరిగెత్తినట్టు ఉంటదండి. ఫైనల్లీ స్టేజ్ 5 డిసీజ్ ఇది చాలా మటుకు వీళ్ళు బెడ్కే పరిమితం అయిపోయి ఉంటారు. వీళ్ళ దినచర్య కానీ ఏదైనా సరే సపోర్టివ్ గా ఉంటుంది. పార్కిన్సన్స్ డిసీజ్ ఏ స్టేజ్ లో ఉంది అనేది మనం ఐడెంటిఫై చేయడం చాలా ముఖ్యం. ఎందుకంటే వాళ్ళకి రీహాబిలిటేటివ్ కేర్ కానీ, మెడిసిన్స్ కానీ, ఏమైనా సర్జరీస్ ఏ స్టేజ్ లో అవసరం అవుతుంది అనేది స్టేజింగ్ ద్వారా మనం ఐడెంటిఫై చేయగలుగుతాం. వాళ్ళ లైఫ్ స్టైల్ అనేది మనం సక్రమంగా తీర్చిదిద్దగలుగుతామండి. థ్యాంక్ యూ.